బేసిక్‌గా పందులు 2 రకాలు. ఒకటేమో అడవి పంది, రెండోదేమో ఊర పంది. బేసిక్గా రోగాలు 2 రకాలు. ఒకటేమో నాన్ కాంటేజియస్ అంటే ఎవరికి సోకని రోగాలు. రెండేమో కాంటేజియస్ అంటే అంటు రోగాలు. అడవి పంది అంటే మనందరికీ తెలుసు అది బలానికి గుర్తు. వరాహమూర్తి అని చెప్పి చాలా మంది పూజిస్తుంటారు కూడా. నాన్ కాంటేజియస్ రోగాల గురించి అంటే ఎవరికి సోకని రోగాల గురించి మీకు తెలుసు. డయాబెటీస్, హార్ట్ అటాక్, క్యాన్సరు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వీటి గురించి మీకు తెలుసు. ఇవి చుట్టుపక్కల ఉన్న వారికి హాని చేయవు. రెండోది ఊర పంది. దీన్నేమో తిట్టడానికే వాడతారు జనాలు. ఎందుకంటే ఇది మొత్తం డ్రైనేజ్‌లో పడి అటు ఇటు బొర్రుతుంటది, పెంట తింటది. కరెక్ట్‌గా ఇంటి ముంగట అలికి మంచి ముగ్గేయంగానే దాంట్లోకెళ్ళి పెంట చల్లుకుంటా పోతుంటది. ఇలాంటి పనులన్నీ చేస్తుంటదన్నమాట. రెండవది కాంటేజియస్ అంటు రోగాలు. చికెన్ పాక్స్, టీబీ, ఫ్లూ, కోవిడ్, లెప్రసీ, కుష్టు రోగం ఇటువంటి రోగాలు ఉన్నవారు అంటే ఇటువంటి రోగాలు ఉన్న వారిని దూరంగా ఉంచుతాం. ఎందుకంటే అవి మనకు తెలిసే లోపలే అవి మనల్ని కూడా చుట్టుకుంటాయి కాబట్టి. అంటే మన శరీరాన్నే కాదు, కొన్నిసార్లు కోవిడ్ లాంటి మహమ్మారిలాగా తయారయ్యి ఆ వ్యాధి అందరికీ చుట్టుకుంటుంది, దేశాన్ని కూడా నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది ఈ అంటు రోగాలకు. ఇగో ఇదే ఆ పందుల మంద. అగో వీళ్ళని పట్టుకొని నువ్వు పందులు అంటావా అని అంటే బరాబర్ అంట. ఇగో ఇదే ఆ కుష్టు రోగుల మంద. అరే వీళ్ళని పట్టుకొని కుష్టు రోగులు అంటావా అంటే బరాబర్ అంట. ఒక చిన్న హెడ్సప్ ఏంది అని అంటే వీళ్ళని లెఫ్ట్ వింగ్ అనకండ్రి. లెఫ్ట్ భావజాలం అసలు వీళ్ళకు ఉన్నది కానే కాదు. లెఫ్ట్ వింగ్, లెఫ్ట్ భావజాలం అంటే చైనా వాళ్ళది. వాళ్ళు దేశం అంటే కోసుకుంటారు. ఎవరన్నా చైనానేమన్నా అంటే సంపి బొంద పెడతారు. ఒక చిన్న హెడ్సప్ ఏంటంటే వీళ్ళని హిందువులు అనబాకండి. వీళ్ళు అసలు హిందువులే కాదు. నిజమైన హిందువులు దేశాన్ని ఐకమత్యం చేసేవాళ్ళు, దేశాన్ని విడదీసేవాళ్ళు కాదు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యూస్ కోసమో, వాళ్ళ ఓట్ల కోసమో, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో ఇలాగ దేశాన్ని విడదీసేవాళ్ళు హిందువులే కాదు. స్వామి వివేకానంద గారు సర్వీస్ టు హ్యుమానిటీ ఈ సర్వీస్ టు గాడ్ అని నమ్మినవారు. అది ఏ మతమైనా కావచ్చు. మహాత్మా గాంధీ గారు అన్ని మతాల వారిని స్వాతంత్ర పోరాటం కోసం ఏకం చేసిన వారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ముస్లిం అయినా కానీ మన దేశం యొక్క బలం మన ఐకమత్యంలో ఉంది అని నమ్మినవారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 2008 ముంబై అటాక్స్లో నువ్వు ఫలానా మతం అని చూడకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఒక మేజర్ ఆర్మీ. వీళ్ళు నిజమైన హిందువులు. వీళ్ళు సొంత దేశం మీద ఎప్పుడెప్పుడు ఏ సందు దొరికితే బురద చల్లుదామా అని చూస్తుంటారు. ఇప్పుడు దాకా వాళ్ళు చల్లిన బురద ఏందో దేశం మీద నేను చెప్తా. ఈ రోగిష్టులు ఉన్నారు చూసారా, కుష్టు రోగులు. వాళ్ళకున్న ఆ మత రోగాన్ని అందరికీ అంటించే ప్రయత్నం చేస్తారు. సందు దొరికితే చాలు ఆ మత రోగం ద్వారా దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారు. దేశాన్ని మతం పేరుతో రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా ఆ మతం అనే రోగాన్ని ఉపయోగించుకొని దేశాన్ని ఎలాగ విడదీస్తారో, దేశాన్ని ఎలాగ రెచ్చగొడతారో నేను చెప్తాను. వీళ్ళు ఫస్ట్ అంటించిన బురద కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అనేదే వీళ్ళు ఫస్ట్ అంటించిన బురద. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. ఈ కుష్టు రోగులు అంటించే ఫస్ట్ రోగం అయినా తెలుసా? ఇట్లానే కాంటెక్స్ట్ తీసేసి ముందు వెనక తీసేసి ఆ ఒక్క ముక్కే చూపించి వాళ్ళు భారతదేశానికో లేకపోతే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారని చూపించే ప్రయత్నం. రావులమ్మ, అరుంధతి రాయ్ గారు ఆ మాట ఎందుకు అన్నారో తెలియాలంటే ముందు మన దేశ చరిత్ర ఏందో ముందు తెలుసుకో, చదువుకో. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొన్ని ప్రాంతాలను పాలిస్తూ ఉన్నారు. అట్లాగనే అనేక మంది మహారాజులు వాళ్ళ రాజ్యాలను కూడా పాలిస్తూ ఉన్నారు. ఆ మహారాజులు పాలించే ప్రాంతాలని ప్రిన్స్లీ స్టేట్స్ అని అన్నారు. అంటే దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళే సమయానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఈ మహారాజులు ఉన్నారే, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని పాలించేవారు. వాళ్ళతోటి మీ రాజ్యంలో ఉండే ప్రజల ఉద్దేశాల ఆధారంగా లేకపోతే ఆ జియోగ్రఫీ ఆధారంగా మీరు ఇండియాలో ఉంటారా లేదా పాకిస్తాన్లో ఉంటారా అని మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళారు. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని పాలిస్తున్న మహారాజులందరితో మాట్లాడి, మీరు మా ఇండియాలో అంతర్భాగం అవ్వాలి, మీరు ఇట్లా వేరేగా ఇండిపెండెంట్గా ఉండటానికి, మీ రాజ్యాలను ఇండిపెండెంట్గా ఉంచడానికి ఎల్లప్పుడూ కుదరదు, కాబట్టి మీరు ఇండియాలో అంతర్భాగం అవ్వాలి. అవసరమైతే మీ రాజ్యాన్ని మా ఇండియాలో అంతర్భాగంగా చేసినందుకు గాను మీకు సంవత్సరానికి ఇంత పెన్షన్ ఇస్తాము. అంటే వాళ్ళ రాజ్యాలను బట్టి 5,000 రూపాయల నుంచి 26 లక్షల దాకా, అంటే వాళ్ళ మహారాజులకి మేము మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించారు. అంటే ఈ 565 ప్రిన్స్లీ స్టేట్స్ లో
దాదాపు 95% మంది ఇండియాలో అంతర్భాగం అవడానికి ఒప్పుకున్నారు. ఆ మర్జర్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. కొంతమంది జూనాగఢ్, హైదరాబాద్ నిజాము, జమ్మూ అండ్ కాశ్మీర్ మహారాజు వీళ్ళందరూ ఇండియాలో అంతర్భాగం అవటానికి ఒప్పుకోలేదు. హైదరాబాద్ నైజాం అయితే నేను ఇండియాలో ఉండను, పాకిస్తాన్లో ఉండను, నేను మా రాజ్యాన్ని ఇండిపెండెంట్ గా ఒక దేశంగా ఉంచుకుంటాను అని చెప్పంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటట కుదిరి స్వామి, చుట్టుపక్కలంతా ఇండియా ఉంది, మధ్యలో నువ్వు ఒక్కడవే నేను ఇండిపెండెంట్ గా ఒక రాజ్యంగా ఉంటానంటే ఎట్ట కుదిరితే మా దేశానికి మా సెక్యూరిటీకి ప్రాబ్లం కాదా అని చెప్పి ఒప్పించే ప్రయత్నం నెగోషియేషన్ చేస్తే ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీని పంపించి 5 రోజుల్లో ఆపరేషన్ పోలో అని చెప్పి 5 రోజుల్లో 13 సెప్టెంబర్ 1948 నుంచి 5 రోజుల్లో నైజాంని సరెండర్ చేయించినాడు. అప్పుడు వాళ్ళు మళ్ళా ఆ మర్జర్ అగ్రిమెంట్ మీద ఇండియాలో అంతర్భాగం అవుతున్నట్టు వాళ్ళు సైన్ చేసినారు. అట్లాగనే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మెజారిటీ మంది ముస్లిమ్స్ అయినా కానీ ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ ని పాలిస్తున్న మహారాజ్ హరిసింగ్ గారు ఒక హిందూ. ఆయన తన రాజ్యాన్ని ఇండియాలో ఉంచాలా పాకిస్తాన్లో ఉంచాలా అనే నిర్ణయం తీసుకోలేదు. ప్రజల ఆకాంక్షలు కూడా తెలియదు. అటువంటి సమయంలో అక్టోబర్ 1947లో పాకిస్తాన్ నుంచి కొంతమంది కశ్మీర్ని కొంత ప్రాంతం ఆక్రమించుకొని శ్రీనగర్ వైపు దూసుకొస్తా ఉంటే ఆయన వాళ్ళ తాకిడిని తట్టుకోలేకపోయినాడు, వాళ్ళని ఆపలేకపోయినాడు. అటువంటి సమయంలో ఇండియా వాళ్ళు మేము ఇండియా ఆర్మీని పంపిస్తాము, మీకు హెల్ప్ చేస్తాము అంటే ప్రజల ఆకాంక్షలు ఏందో జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎటువైపు ఉంచాలో ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకుందరు, కానీ ముందు మేము మీకు హెల్ప్ చేయాలంటే మీరు మీ జమ్మూ అండ్ కాశ్మీర్ని మా దేశంలో అంతర్భాగం చేస్తున్నట్టు మీరు ఆ యాక్సెషన్ ని మర్జర్ అగ్రిమెంట్ ని సైన్ చేయాలని చెప్పినారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకే మేము నిర్ణయం తీసుకుంటామని ఇండియన్ గవర్నమెంట్ చెప్పిన తర్వాతే ఆయన దాని మీద సంతకం చేసినారు. అంటే మహారాజ్ హరిసింగ్ గారు ఆ మర్జర్ అగ్రిమెంట్ మీద సంతకం చేసినారు. ఇది జరిగిన 2 నెలలకే పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ మీద దాడి చేస్తా ఉంటే ఇండియా వాళ్ళు UN లో కంప్లైంట్ చేసినారు. అయ్యా, జమ్మూ అండ్ కాశ్మీర్ మా దేశంలో అంతర్భాగం, జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తా ఉన్నారు, ఇది చాలా అన్యాయం. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలంటే వాళ్ళ మీద రెఫరెండం పెట్టాలంటే ముందు పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి, అది జరిగితే గానీ మేము రెఫరెండం పెట్టము అని చెప్పి ఖచ్చితంగా చెప్పినారు. వాళ్ళు సైన్యాన్ని వెనక్కి తీసుకోలేదు, మనం రెఫరెండం పెట్టను లేదు. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ హిస్టరీ. ఇదే అరుంధతి రాయ్ గారు చెప్పినారు, జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ నెవర్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. తెలుసుకో. కశ్మీర్లో వేల ఏళ్ల నుంచి వెళ్ళి గుళ్ళున్నాయి. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే ఆ గుళ్ళకున్న రాళ్ళు ఏమన్నా ఒకటి ఏరుకొచ్చుకొని దానికి కార్బన్ డేటింగ్ చేయించుకున్నా తెలిసిపోతుంది. కొన్ని వేల ఏళ్ల నుంచి వెళ్ళి కశ్మీర్లు ఉన్నాయి గుళ్ళు. ఆ విషయంతో కశ్మీర్ ఎప్పటి నుంచో భారతదేశంలో భాగం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆపవమ్మా నువ్వు నీ సోది, ఒళ్ళు కంపరంగా ఉంది నీ మాటలు వింటా ఉంటే. హిందువుల గుళ్ళుంటే అది ఇండియాలో అంతర్భాగం అయిపోద్దా? మొన్న కంబోడియా పోయావుగా ఏదో గుడికి, అది పోయి చెప్పాల్సింది ఇది కూడా ఇండియాలో ఇక్కడ హిందువుల గుళ్ళు ఉన్నాయి, ఇది కూడా ఇండియాలో అంతర్భాగం అని చెప్పాల్సింది. ఆ చంపకి ఈ చంపకి పటా కొట్టేవాళ్ళు. నేపాల్లో లేవా హిందువుల గుళ్ళు? ఇండోనేషియాలో లేవా హిందువుల గుళ్ళు? అవన్నీ ఇండియాలో అంతర్భాగాల? కేవలం హిందువుల గుళ్ళు ఉంటే అవి ఇండియాలో అంతర్భాగాలు అయిపోతాయా? పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఇండియన్ హిస్టరీ గురించి, ఇండియన్ చరిత్ర గురించి. కానీ ప్రతి దాంట్లోకి హిందువులు మతం గుళ్ళు తీసుకురావాలా? ఇది ఒక వ్యాపారం అయిపోయింది మీకు. అరుంధతి రాయ్ ఏమో డైరెక్ట్ చెప్తుంది కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అని. అదే మాటని ప్రకాష్ రాజ్ ఏమో ఇండైరెక్ట్ చెప్తాడు. నో వన్ నేషన్ వన్ రిలీజన్ మై డైలాగ్. సిగ్గుందా రావులమ్మా? కొంచెమైనా సిగ్గు. ఎంత కటిగా అబద్ధం ఆడటానికి సిగ్గుగా లేదా? అసలు నువ్వు చూపించిన ప్రకాష్ రాజ్ గారి క్లిప్ లో ఆయన చెప్పింది ఏంది? అసలు కశ్మీర్ ఇష్యూకి ఏమైనా సంబంధం ఉందా? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alright. Come do something, work something, respect our culture and go. No one nation, one religion, my dialogue. హిందీ భాషని మన సౌత్ ఇండియా మీద రుద్దబాకండి అని చెప్తూ ఆయన చెప్పిన మాటలు అవి. అసలు కశ్మీర్ ఇష్యూ రానే లేదు. దేశాన్ని ఇలా విచ్ఛిన్నం చేస్తూ, దేశాన్ని ఇలా మతాల పేరుతో విడదీస్తూ రాత్రి నిద్రట పట్టింది రామలమ్మ నీక. కశ్మీర్ వేర్పాటువాదైన ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్ వీడు. For wonderful people like Umar, jailing is like fermentation. He is brewing. అవును, మరి నువ్వు ఒక్కదానివే చదివి ఈ దేశంలో హిందువులందరినీ ఉద్ధరించడానికి పుట్టినావు నువ్వు కదా. ఉమర్ ఖాలీద్ కి కేవలం ప్రకాష్ రాజ్ గారే కాదు, మన దేశంలో రామచంద్ర గుహ గారు,
ప్రొమీలా థాపర్, సల్మాన్ రష్దీ, మేధా పాట్కర్, మీరా నాయర్ ఇటువంటి 200 మంది ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఆయనకు మద్దతు పలికారు. యునైటెడ్ నేషన్స్ కూడా మన దేశం యూఏపీఏ చట్టాన్ని తన స్వార్థానికి, గవర్నమెంట్ తన స్వార్థానికి వాడుకుంటుందని చెప్పినారు. లాస్ట్ 10 సంవత్సరాల్లో 10,000 యూఏపీ కేసులు వేస్తే దాంట్లో శిక్ష పడిన వారు కేవలం 300 మంది. ఆ కాక్రోచ్ బ్యాచ్ కూడా మొత్తం కశ్మీర్ అసలు ఇండియాలో భాగమే కాదు అని మాట్లాడే బ్యాచే. మరి నువ్వే బ్యాచ్? భారతదేశాన్ని మతం పేరుతో చిచ్చు పెట్టే బ్యాచా, గొడవలు పెట్టే బ్యాచా? ఆ సీజేపీ ప్రొటెస్ట్ లో కశ్మీర్కి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినట్టు ఒక్క వీడియో చూపి. అదే ప్రొటెస్ట్ లో భారతదేశంలో అన్ని మతాలు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి అనే దృశ్యాలు అనేక ఉన్నాయి. కొన్ని చూపిస్తా చూడు. ఇది కదా నిజమైన భారతదేశం అంటే. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండటం కదా నిజమైన భారతదేశం అంటే. ఐకమత్యం కదా మన బలం. ఇది చూపిరు మళ్ళా. ఇది చూపిస్తే మళ్ళా అందరు కలిసిపోతారు. ఎవరి మధ్య చిచ్చు లేపలేం కదా రాములమ్మ. భారతదేశంలో ఉండి హిందువులుగా నటిస్తూ హిందువుల మధ్య సామరస్యాన్ని చెడగొడుతూ ఆ హిందూ అనే మత రోగాన్ని వ్యాపిస్తున్నది మీరే రాములమ్మ, మీరే. హిందువుల ముసుగులో అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు హిందువులకు ప్రతినిధులుగా ఎప్పటికీ అవ్వలేరు. వీరంతా అర్బన్ రావణులు. రావణుకు కూడా జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని అహంకారం కోసం, మోసం కోసం వాడాడు. వీరు కూడా అట్లాగనే ఆ రావణుడు లాగానే ఈ అర్బన్ రావణులు వాళ్ళ జ్ఞానాన్ని మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం వాడుతూ ఉన్నారు. మీరు ఈ కుష్టు రోగుల నుంచి దూరంగా ఉండాలి, లేకపోతే ఆ మత పిచ్చి అనే కుష్టు రోగం మీకు కూడా అంటుకుంటుంది. జాగ్రత్త.